వెల్కమ్ టు జేటీవీ న్యూస్. మేడ్చల్ జిల్లా షామీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని తూంకుంట మున్సిపాలిటీ పరిధిలోని కృష్ణ జ్యువెలరీస్ బంగారం దుకాణంలో గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. దుకాణం యజమాని జగదీష్, ఆయన కుమారుడైన గణేష్ దుకాణం మూసి వెళ్లాడు. గుర్తు తెలియని దొంగలు దుకాణం షట్టర్ పైకెత్తి లోపల ఉన్న బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు, 1,50,000 నగదు చోరీ జరిగినట్లు అనుమానిస్తున్నారు. షామీర్పేట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. కృష్ణ జ్యువెలర్స్ ఓనర్ తుమ్ముకుంట నైట్ షటర్ లిఫ్ట్ అయింది. ఏ టైమింగ్ అనేది ఇంకా తెలియదు, కానీ షటర్ అయితే లిఫ్ట్ ఉన్నది. ఇప్పుడు ఉన్న బయట లోపల ఉన్న క్యాష్ 1,50,000 క్యాష్ ఉంది. ఒక 90 kgs బట్టీలు, చిన్న చిన్న ఐటమ్స్ ఉన్నాయి. ఒక 20 kgs బాసన్లు ఉన్నాయి, గిన్నెలు, ప్లేట్స్, దీపాలు, అవి ఒక 20 kgs. అది కాక ఒక 40 తులాస్ బయట గోల్డ్ ఉంటుంది, ఎప్పుడు కౌంటర్లో జమాయించి ఉంటాయి. 40 తులాస్ పుస్తలు, గుండ్లు, చిన్న చిన్న ఐటమ్స్, ఇయర్ రింగ్స్, చిన్న చిన్నవి ఒక 40 తులాస్ ఉంటాయి. అవి కాక ఒక 8 తులాస్ ఇయర్ రింగ్స్, నోస్ పిన్స్, సైడ్ పిన్స్, అవి ఒక రింగ్స్, అలాంటివి ఒక 8 తులాస్ ఉంటుంది. టోటల్ ఒక 480 grams వరకు బయట ఉంటుంది ఇప్పుడు గోల్డ్. వెండి వచ్చేసి బాసన్లు 20 kgs, పట్టీలు ఒక 80 kgs దాకా ఎప్పుడు బయటనే ఉంటాయి. అది కాక అల్మార్లో లోపల 2 kgs, లాకర్లో 2 kgs వరకు గోల్డ్ ఉంటుంది. ట్రైలలో ఉంటుంది. అది రోజు బంద్ చేసేప్పుడు డైలీ మేము లోపల సెట్ చేస్తాం అల్మార్లో. అల్మారీ లోపల ఉంది. ఎంతవరకు ఇప్పుడు ఓపెన్ చేస్తే కానీ తెలియదు మనకు. ఇంకా షటర్ ఓపెన్ చేస్తేనే మనకు తెలుస్తుంది ఏమేమి బయట. బయట ఉన్న వారికి అంత మెటీరియల్ బయట ఉంటాయి.